నమస్తే, నేను మీ కట్ట కార్తీక్. గతంలో లావణ్య రాజ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనంగా మారిందో అందరికీ తెలుసు. ఈ కేసు సోషల్ మీడియా వేదికగా చాలా పెద్ద చర్చగా మారింది. ఈ కేసులో ప్రధాన పాత్రధారిగా ఉన్నటువంటి మస్తాన్ సాయి ఇప్పుడు మరోమారు అరెస్ట్ అయినట్టు తెలుస్తా ఉంది. ఇతని మీద లావణ్యనే ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. చాలా మంది అమ్మాయిలతో చనువుగా ఉన్నటువంటి వీడియోలని, న్యూడ్గా ఉన్నటువంటి వీడియోలని పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారని, ప్రత్యేకించి లావణ్యతో కూడా గతంలో అత్యాచారం చేసినటువంటి వీడియోని తను పెట్టుకున్నాడని, ఇలాంటి అనేకటువంటి అంశాల మీద ఆమె ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు పోలీసుల అదుపులో మస్తాన్ సాయి ఉన్నట్టు మనకి సమాచారం అవుతుంది. ఇదే విషయం మీద లావణ్య రాజ్ కేసులో సోషల్ మీడియా సాక్షి అనేక విషయాలు బయటకు తీసుకొచ్చి మాట్లాడినటువంటి శేఖర్ భాష ఆర్జే మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సో గతంలో మీరు పెద్ద ఎత్తున పోరాటం చేసిన కేసు, పెద్ద ఎత్తున చర్చగా తీసుకొచ్చిన కేసు, ఇప్పుడు మస్తాన్ సాయి మరొకసారి పోలీసు అదుపులోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. ఎలా చూస్తున్నారు దీన్ని? ఇది వరలక్ష్మి డ్రగ్ కేసు మీకు గుర్తుండే ప్రభాకరు, అనురాధ, చింటూ, లావణ్య, మస్తాన్ సాయి, ఇంకా కొన్ని పేర్లు ఏవో ఉన్నాయి. వాళ్ళందరూ పాపం లైమ్ లైట్లోకి రాలేదు, బట్ ఈ పేర్లే లైమ్ లైట్లోకి వచ్చినాయి. బేసికలీ వాళ్ళు A1, A2, A3 కాబట్టి. సో వీళ్ళందరూ ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు దోసుకొని ఫైనల్గా, అంటే చెడు స్నేహాలు ఎలా ఉంటాయి ఫైనల్గా ఇలాగే దారితీస్తాయి. సో నన్ను ఇరికిచ్చింది నువ్వే 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 అని చెప్పి ఏదో రకంగా తప్పించుకోవాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళు దోసి తప్పించుకోవాలనే ప్రయత్నాలే జరుగుతూ ఉండే. సో ఆ రకంగా అనురాధ అరెస్ట్ అయ్యి జైల్లో 90 రోజులు గడిపి వచ్చింది. అయితే బయటకు వచ్చిన తర్వాత ఈవిడే అనురాధ ఏం చేసింది, నన్ను ఇరికిచ్చారా అని చెప్పి ప్రభాకర్ మీద కేసు పెట్టింది. ఆడవాళ్ళకున్న అస్త్రం రేప్ కేసు. సో అది ఈయన మీద పెట్టింది, ఈ ప్రభాకర్ మీద పెట్టింది. సరే ఆయన ఏదో చేసుకున్నాడు మొత్తానికి. బట్ ఇది వాళ్ళ అంటే రెండు పేర్లుగా చూడాలి మనం. ఈ మొత్తం 12 మందిలో ప్రభాకర్ అండ్ అనురాధ ఒక పేరు అయితే, మన ఉనిత్ రెడ్డి అండ్ ఇంకో అమ్మాయి పేరు ఏదో ఉంది, అమ్మాయి ఇద్దరు ఒకళ్ళు, అండ్ మస్తాన్ సాయి అండ్ లావణ్య వీళ్ళు ఒక పేరు. ఆ కేసులో మస్తాన్ సాయి కూడా ఉన్నాడా? ఉన్నారు. వీళ్ళందరూ A1 నుంచి A12లో నీకు కరెక్ట్గా చెప్తాను, నంబర్ అటు ఇటు అవ్వచ్చు, కానీ అందరూ ఈ కేసులో దొరికారు. ఓకే. దొరికిన తర్వాత కొంతమందిని బెయిల్ ఇచ్చి పంపించారు, కొంతమందిని అంటే ఫస్ట్ 1, 2, 3ని అరెస్ట్ చేసి లోపల పంపించారు. తర్వాత ఏదో బెయిల్ తెచ్చుకున్నారు, ఒకళ్ళు కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోయారు. బట్ వీళ్ళు బయట ఉన్న వాళ్ళల్లో ఒకళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు, ఆవిడే లావణ్య. మిగతా వాళ్ళందరూ కూడా స్టేషన్కి వెళ్ళారు, సార్ తప్పైపోయింది సార్, ఇంకెప్పుడు చేయండి సార్ అని చెప్పి ఏదో చెప్పుకొని మొత్తానికి మేము ఓన్లీ కన్జ్యూమర్సే, పెడ్లర్స్ కాదు, దయించండి అని చెప్పి ఏదో చేసి మొత్తానికి కేసు అయితే రిజిస్టర్ అయింది, బెయిల్ ఇచ్చి పంపించారు. ఈవిడ మాత్రం తప్పించుకొని తిరుగుతుంది. ఎలా? అట్లా అంటే పోలీసులు ఫోన్ చేస్తే పోలీసులు ఎదురుగా తిట్టడము ఇవన్నీ చేసి ఫైనల్గా అరగంటగా మాట్లాడి తప్పించుకొని తిరుగుతుంటే పోలీసులు చాలా రోజుల నుంచి కాపు కాశారు, ఎక్కడ దొరుకుతుంది. మొత్తానికి ఒకసారి ఎప్పుడు ఆవిడ మరి ఫారెన్ టూర్ ఏదో వెళ్ళి అక్కడి నుంచి ఢిల్లీ వచ్చి, ఢిల్లీ నుంచి హైదరాబాద్ కరెక్ట్గా సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్ దిగుతుంటే, ఆ వీడియో కూడా మనం చూపించాం, గుర్తుందా లేదు మీకు? రైలు దిగుతుంటే రైట్ హ్యాండెడ్గా పోలీసులు పట్టుకున్నారు ఆవిడ. అసలు యాక్చువల్గా పట్టుకున్నది ఏంటి, మీరు ఎన్నిసార్లు పిలిచినా రావట్లేదు, ఫస్ట్ కేసులో వరలక్ష్మి డ్రగ్ కేసులో మీరు ముద్దాయిగా ఉన్నారు, రమ్మని ఎన్నిసార్లు శ్రీముఖాలు పంపించినా మీరు రాలేదు అని చెప్పి ఆవిడ అక్కడ అరెస్ట్ చేయడానికి వెళ్ళి, సరే అరెస్ట్ చేస్తున్నారు కదా, ఎట్లా డ్రగ్ పెడ్లర్ అనే ఇది ఉంది కాబట్టి చెక్ చేద్దామని చెప్పంటే నో, చెక్ చేయడానికి వీల్లేదు అని ఇంకా డౌట్ బలపడిపోయింది. సో తర్వాత చెక్ చేస్తే అక్కడ 5 గ్రాముల మెత్తు అనేవి దొరికినాయి. తర్వాత వాటిని సీజ్ చేయడము, ఇవిని రిమాండ్ చేయడము. సో ఈవిడ నిజంగానే ఫస్ట్ కేసులో వెళ్ళిపోయి ఉంటే ఈవిడ కోసం ఎత్తుకుండే వాళ్ళు అంత ఇది ఉండేది కూడా కాదేమో. ఫస్ట్ కేసులో పోలీసుల దగ్గరికి వెళ్ళి ఈవిడ కూడా ఏదో 41 CRPC అంటారు, అది తీసేసుకొని ఉంటే. బట్ ఈవిడ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది, అది కూడా డ్రగ్స్తో దొరికిపోవడంతో మళ్ళీ ఆవిడని రిమాండ్ చేశారు. ఓకే. బయటకు వచ్చిన తర్వాత ఈవిడ ఎలా ఈ డ్రగ్స్ కేసు నుంచి బయటపడాలి అని చెప్పి అప్పటి నుంచి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. సో అంటే మన దేశంలో న్యాయం చాలా తొందరగా జరుగుతుంది కదా. అప్పుడు వచ్చిన కేసు ఈ మొన్న 27వ తేదీన ఫస్ట్ వాయిదా కోర్టుకి హాజరుగా ఉన్నది. ఏది? వరలక్ష్మి కేసు. లావణ్యకి 2 కేసులు ఉన్నాయి. వరలక్ష్మి కేసు జరిగిన 3 నెలలకో 4 నెలలకో ఈవిడ రెడ్ హ్యాండెడ్గా దొరికింది. సికింద్రాబాద్ దొరికిన కేసు. వరలక్ష్మి కేసు చిన్నది. ఈ వీళ్ళకి ఎవరికి, లావణ్యకి, మస్తాన్ సాయికి వాళ్ళని కన్జ్యూమర్స్ గానే పెట్టారు తప్ప పెడ్లర్స్ గా పెట్టాల, విక్టిమ్స్ గా పెడతారు. బట్ దాంట్లో మెయిన్ ముగ్గురు ఎవరు, ప్రభాకర్ అండ్ అనురాధ అండ్ ఎవరైతే ముగ్గురు ఉన్నారో వాళ్ళ ముగ్గురిని A1, A2 పెట్టారు, వాళ్ళకి గట్టిగా పడ్డాయి సెక్షన్. రెండోసారి రెడ్ హ్యాండెడ్ దొరికినప్పుడు ఇది 10 ఏళ్ల పాటు పడే సెక్షన్. ఇది తప్పించుకోవడం చాలా అవసరం ఈ అమ్మాయికి. ఎలా తప్పించుకోవాలి? సో దీనికోసం రకరకాలుగా ట్రై చేసి ఫైనల్గా అది జరిగిపోయిన తర్వాత ఇమీడియట్గా రాజ్ తరుణ్ ఏం చేసాడు, అమ్మో ఇట్లాంటి వాళ్ళతో
పొరపాటు మన ఇంట్లో ఉంచుకున్నా. ఆవిడ ఎప్పుడో రాజధానికి ఏదో షెల్టర్ ఇచ్చిందనే దీంతో ఆవిడ కృతజ్ఞతతో ఆయనకు ఉన్నాళ్ళు ఉన్నిస్తే దానికి ఆవిడ సరే అని చెప్పి చాలా రోజులు వాడుకున్న తర్వాత ఇంక రాజధాని ఇంకా నా వల్ల కాదు, ఆవిడ తరిమేసేంత శక్తి కూడా నాకు లేదు ఇంట్లో నుంచి, ఏదో నా కర్మకు నేనే వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పి రాజధాని ఆ ఇంట్లో ఇంకా ఆ ఛాయలకు కూడా పోదలుచుకోలేదు. రాజధాని భయపడ్డా లావణ్యకి? భయపడ్డాడు, ఖచ్చితంగా భయపడ్డాడు. ఎందుకంటే డ్రగ్ మాఫియా కదా, అంటే సినిమాలో హీరో కదా అందుకని. సినిమాల్లోనే హీరో. డ్రగ్ మాఫియా అంటే ఇప్పుడు లిటరల్ నన్ను కొట్టించిన సంగతి మీకు గుర్తులేదా? అవునవును. అక్కడితో ఆగిపోలా, హత్యా ప్రయత్నం కూడా జరిగింది నా మీద. అవునా? అన్ని నేను మీకు ససాక్ష్యంగా తీసుకొస్తా, అయితే విషయం వినండి. కాదు ఇది చెప్పను, హత్యా ప్రయత్నం కూడా జరిగిందా? ఎస్. ఎప్పుడు? ఆ కుట్ర ఎలా జరిగింది అనేది మీకు నేను 2 రోజుల్లో 3 రోజుల్లో నేను ఖచ్చితంగా ఇస్తా. శేఖర్ భాషను చంపే కుట్ర జరిగింది. ఓకే, చాలా పెద్ద ఆరోపణ సార్. లావణ్య ఇంటి సాక్షిగా, అంటే లావణ్య ఇప్పుడు ఉంటున్న ఆ ఇంట్లో, అంటే రాయుతరని ఇంట్లో లావణ్య ఉంటుంది, ఆ ఇంటి సాక్షిగా మీ మీద చంపే కుట్ర జరిగింది. అది కూడా ఆ ప్లాన్ మీకు చెప్తే అసలు అబ్బో అద్భుతమైన ప్లాన్ అది. ఎందుకంటే ఇప్పుడు లావణ్య ఇష్యూ మరోసారి తెర మీదకి వచ్చింది లావణ్య ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా. అందుకని నేను అడుగుతున్నాను, ఇది కూడా నేను అదే అంటున్నా. నేను ఇన్నాళ్ళు కూడా ఇది బయట పెట్టకపోవడానికి కారణం ఆవిడ వస్తేనే నేను బయటకు వద్దామని ఆగున్నా. సరే, ఆవిడ ఎట్లాగో ఇప్పుడు ఈ కేసు పెట్టారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా జనాలకు వస్తుంది. ఇప్పుడు నేను ఇది కంటిన్యూ చేయండి, స్టోరీ కంటిన్యూ చేస్తాను. సో రాజ్ తరుణ్ నాకు ఈ దరిద్రపు కొట్టు, ఈ డ్రగ్ బాగోతాలు ఇవన్నీ నేను పెట్టుకోలేను. అండ్ డ్రగ్ పెడ్లర్లు ఒకటి, డ్రగ్ తీసుకునే వాళ్ళు ఒక రకంగా బిహేవ్ చేస్తారు. వాళ్ళు ఏ క్షణాలు నేను కొట్టి చంపేసినా ఆశ్చర్యపోకలేదు. అలాంటి వాళ్ళతో ఏ మానవుడైనా ఉండలేడు. ఆయన వెళ్ళిపోయాడు, ఇంకా ఇల్లు కూడా ఏదో రకంగా ఎప్పుడైనా సరే దక్కించుకుందాం అని చెప్పి చూస్తున్నాడు. అదే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈవిడికి మరి పైసలకి కష్టం అయిపోయింది. ఇప్పుడు మరి మెయింటెనెన్స్ ఈమెకి ఏమైనా ఉద్యోగం చేస్తుందా? లేదు కదా. అప్పుడు ఉండగానప్పుడు ఏదో ఒకటి రాస్తాను, ఏదో కొంత ఇచ్చేవాడేమో. సో ఇప్పుడు పైసలు కష్టం అయిపోయింది. 2-3 సార్లు అడిగింది, నాకు నీకు ఏం సంబంధం లేదనేసాడు రాస్తాడు. ఈ దెబ్బతోటి ఇంకా ఫైనల్గా ఎందుకు డబ్బులు ఇవ్వ చూస్తానని చెప్పి వెళ్ళి కేసు పెట్టింది రాస్తాడు మీద. అదే డబ్బులు ఇవ్వలేదని కారణంతో కేసు పెట్టింది అంటారు. ఎస్. అవునా? ఏం కేసు పెట్టింది? పాత ఫోటోలు ఇవన్నీ తీసుకుని వెళ్ళి ఇతను నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడు. బేసికల్లీ ఎప్పుడో విడిపోయారు వీళ్ళు. ఇప్పుడు కాదు సార్, రాయితున్న పూర్తి లావణ్యకి ఇది ఇచ్చేసినట్టేనా? అది అలా ఏం లేదు. ఇల్లు ఇవ్వడం అంటే ఆవిడ పేరు మీద ఏమీ రాయలేదు. బట్ ఈవిడ లీగల్గానే వెళ్తారు. రాజధాని బేసికల్లీ రోడ్లు తీసుకెళ్ళి కూడా చేసే టైప్ కాదు. లీగల్గా తనకు వచ్చినప్పుడు తీసుకుంటాడు అతను. ఆ ఫైట్ అయితే చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఎలా బయటపడాలి అని చెప్పి ఒక అద్భుతమైన స్కెచ్. అది ఆ స్కెచ్కి దిలీప్ సుంకర, నాకు లాయరు రాజ్ తరుణ్ కేసులో అని చెప్తున్నారు కదా, మీకు అందరికీ తెలియని గొప్ప విషయం ఏంటంటే దిలీప్ సుంకర రాజ్ తరుణ్ కేసులో కాదు ఈవిడికి లాయర్. దిలీప్ సుంకర్ని ఈవిడ హైర్ చేసుకుంది ఈవిడ డ్రగ్స్ కేసు నుంచి బయటపడేయడానికి. ఎవ్వరికీ తెలియని నిజం ఇది. ఎందుకంటే దిలీప్ సుంకర ఆ కేసు వాదించడానికి కాదు. ఎందుకంటే ఈవిడ పెట్టిన కేసుకి కోర్టులో వాదించాల్సింది పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఈయన ఓన్లీ మీడియా ముందుకు వచ్చి హడావిడి చేశాడే తప్ప, ఆవిడని కాపాడుకోవడానికి ట్రై చేశాడు తప్ప, ఈవిడ డ్రగ్స్ కేసుకి వకాల్తా పుచ్చుకున్నది దిలీప్ సుంకర. సో ఇప్పుడు ఎలా బయటపడాలి? నన్ను ఇరికిచ్చారు, రాజ్ తరుణ్ని నేను పెళ్లి చేసుకోమని అడగడంతో నన్ను అడ్డు తప్పించుకోవడం కోసం ఇలా పోలీసులతోటి ఇంకా వాళ్ళతోటి వీళ్ళతోటి కుమ్మక్కయ్యి నా మీద బలవంతంగా పెట్టించి నన్ను రెడ్ హ్యాండెడ్గా పోలీసులకి పట్టించాడు అని చెప్పి ఆ కంప్లైంట్లో ఇండైరెక్ట్గా పోలీసులు కూడా నా మీద చేశారని చెప్పి చాలా పెద్ద స్కెచ్ అనమాట దాంట్లో. అది ఈ కంప్లైంట్ అనేది దాంట్లో సాక్ష్యంగా పనికొస్తుంది, ఆ కేసులో బయటపడడానికి సాక్ష్యంగా పనికొస్తుందని ఇక్కడ కంప్లైంట్ ఇప్పించారు. ఇదే కంప్లైంట్ యాజ్ ఇట్ ఈస్. ఇదంతా గతంలో మీరు చెప్పారు, వాదించారు. ఇప్పుడు మస్తాన్ సాయి అక్కడికి వస్తున్నా. ఇలాంటి కంప్లైంటే గుంటూరులో కూడా మస్తాన్ సాయి మీద పెట్టింది. ఏది? నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నాతో సంసారం అంతా చేశాడు, అతను చాలా కామాంధుడు. సేమ్ మీరు ఇప్పుడైతే ఏవైతే చూస్తున్నారో అతని హార్డ్ డిస్క్లో బోల్డ్ అన్ని ఫోటోలు ఉన్నాయి, అతను ఎంతో మంది అమ్మాయిలతో. ఇది ఎప్పుడు కాదు, 2023 ఏప్రిల్ అప్పుడు ఇచ్చిన కంప్లైంట్లో సేమ్ ఇదే కంప్లైంట్ ఇవాళ మీరు ఏదైతే చూస్తున్నారో, కాకపోతే నంబర్ వేరే అవుతుంటుంది. ఒకప్పుడు 300, రీసెంట్గా మళ్ళీ మస్తాన్ సాయి ఆ మధ్యకాలంలో పట్టుబడ్డాడు, గుర్తుందా మీకు? అవును, గుంటూరులో దర్గాలో ఉంటే అదుపులో తీసుకున్నట్టున్నారు కదా. అప్పుడు వెంటనే చాలా సార్లు బ్లాస్టింగ్ వచ్చింది. ఆ బ్లాస్టింగ్ లో ఏంటి? మస్తాన్ సాయి ఫోన్ లో దొరికిన ఫోటోలు ఒక 800 ఉన్నాయి, అమ్మాయిల ఫోటోలు అని చెప్పి అక్కడ ఇక్కడ 2-3 ఫోటోలు వేస్తారు బ్లర్ చేసి. గుర్తుందా మీకు? అవును, మీడియాలో చూసాం. ఇది ఫస్ట్ నుంచి ఈవిడ చెప్తున్న పాటే. అప్పుడు 2023లో ఆ పట్టాపురం పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన కంప్లైంట్,
రీసెంట్ గా మస్తాన్ సాయి పట్టుపడ్డప్పుడు ఆయన హార్డ్ డిస్క్ లో దొరికిన ఫోటోలు ఆయన ఫోన్ లో దొరికిన ఫోటోలు అని చెప్పి ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే 4 TB హార్డ్ డిస్క్ లో దొరికిందని చెప్పి అదే పెట్టుకొని ఈ అబ్బాయిని అప్పుడు 2023 నుంచి ఇప్పటిదాకా బ్లాక్మెయిల్ చేస్తుంది. సో ఇంతకీ వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకి కొన్ని రికార్డులు, మస్తాన్ సాయి కొన్ని రికార్డులు పంపించాడు ఈ అమ్మాయికి సంబంధించినవి, అలాగే చింటూ అలియాస్ మన ఉన్నిత్ రెడ్డి అతను కూడా పంపించాడు. ఇలా రకరకాలుగా మనకి వీటితో ఉన్న వాళ్ళు పంపిస్తుంటారు. వీళ్ళందరూ ఏంటంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకొని తప్పించుకునే ఇది. సో మనం బీయింగ్ ఏ జర్నలిస్ట్ ఎవరు పంపించినా మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. అలా వచ్చిన ఇన్ఫర్మేషన్లో ఈయన చాలా క్లియర్ కట్గా ఈ అమ్మాయి చేసే భాగవతాలు ఇవన్నీ కూడా పంపించడం జరిగింది. ఎవరు? మస్తాన్ సాయి. అతను చెప్పుకునేది ఏంటంటే దాంట్లో ఉండేది తను వాళ్ళ మిస్సెస్ ఉన్న ఫోటోలు, అండ్ అలాగే ఇంకో అమ్మాయి లవర్ ఎవరో ఉన్నారట, ఆ అమ్మాయితో ఉన్న ఫోటోలు మాత్రమే ఇవి ఉన్నాయి. అయినా న్యూడుకుంటామేంటి సార్? అయినా న్యూడుకుంటామేంటి? న్యూడ్గా ఉన్నాయో మనకేం తెలియదు. వీళ్ళు రాయడం బ్రహ్మాండంగా రాసేస్తారు కదా. అది ఉన్నాయా లేదా అనేది నువ్వు చూసావా నేను చూసానా పోలీసులు చెప్పాలి. అది కానీ బయట మీడియాలో మాత్రం, మీడియాలో ఏముందండి, మనకు తెలిసిన వాడు ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, రాయమంటే రాసేస్తారు అంతే. లేదు ఒక అమ్మాయి చెప్పిందంటే ఓహో నిజమే అంటే ఆ అమ్మాయి డ్రగ్ పెల్లర్ అయినా. ఇప్పుడు ఫిర్యాదు మీ దగ్గరకు వచ్చిన కంప్లైంట్ కాపీ, మస్తాన్ సాయి మీద రావని ఇచ్చిన కంప్లైంట్ ముందు మీకు పంపిస్తాను. ఒకసారి ఏం చదివి ఒకసారి మీరు దాంట్లో చదివినిపిస్తే. జైలు నుంచి ఎప్పుడు బయటకు వచ్చాడు సార్ మస్తాన్ సాయి? అప్పుడే 10 రోజుల్లోనే వచ్చేసాడు. ఎందుకంటే అతను దాంట్లో A4 A5 అవుతుంది. మామూలుగా జనరల్గా A1 A2 A3కే ఎక్కువ ఇది ఉంటుంది. సో ఈవిడ పూర్వపరాలన్నీ రాసింది. నేను 2024లో ఈ మస్తాన్ ఇంటికి వెళ్ళి 4 TB హార్డ్ డిస్క్ తీసుకుని వచ్చాను. ఇలా చేయడానికి గల ప్రధాన కారణం ఆ హార్డ్ డిస్క్లో మస్తాన్ సాయి మహిళలకు తెలియకుండా తీసిన 100ల కొద్ది నగ్న వీడియోలు ఉన్నాయి. వారిలో కొంతమంది పెళ్ళైన, కొంతమంది పెళ్లి కాని వారి వీడియోలు, 100ల కొద్ది మహిళల ప్రైవేట్ ఫొటోస్ ఉన్నాయి. అంతేకాకుండా మస్తాన్ సాయి హ్యాక్ చేసి స్టోర్ చేసుకున్న ఎంతోమంది మహిళల జీవితాలు ఉన్నాయి. మస్తాన్ సాయి యువతల ఫోన్లు హ్యాక్ చేసి వారి గూగుల్ అకౌంట్స్, గూగుల్ ఫొటోస్, ఐక్లౌడ్ నుంచి తన ఆధీనంలో పెట్టుకొని ఎవరు ఎదురు తిరగలేరనే పరిస్థితికి తీసుకొస్తాడు. ఎదురు తిరగడం వల్ల కుటుంబం పరుగు పోతుంది. మస్తాన్ సాయి జీవితాలు నాశనం చేస్తున్నాడనే భయంతో ఆ వీడియోలో ఉన్న ఫోటోల్లో ఉన్న ప్రతి ఆడపిల్ల మౌనంగా భరిస్తుంది. ఆ వీడియోలో ఉన్న ఏ మహిళ ఎదురు తిరగదు. వాళ్ళకి ఇంకా చాలా దారుణంగా రాసింది. వాళ్ళని ప్రేరేపించే డ్రగ్స్ ఇస్తూ తన కోరికలు తీర్చుకుంటూ వారికి తెలియకుండా కొన్ని వీడియోలు రికార్డ్ చేసి హార్డ్ డిస్క్లో స్టోర్ చేశాడు. ప్రతి అమ్మాయి దగ్గర ఒక్కో డ్రామా, కొంతమందిని పెళ్లి చేసుకుంటాను అని, కొంతమందిని తను తప్పు చేశాను, ఉరి వేసుకుంటాను, చచ్చిపోతానని, ఇలా నమ్మించే వీడియోలు హార్డ్ డిస్క్లో ఉన్నాయి. అంతెందుకు, వరలక్ష్మి టిఫిన్స్ ప్రభాకర్ రెడ్డి ఫోన్ హ్యాక్ చేసి తీసిన వీడియోస్, ఫొటోస్, హీరో నిఖిల్ ఫోన్లో ఉన్న ప్రైవేట్ వీడియోస్ కూడా హార్డ్ డిస్క్లోనే ఉన్నాయి. ఎంతోమంది మహిళల కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్ని పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయాలిగా, తెలిసిందేమో. బట్ బేసికలీ ఇప్పుడు ఏంటంటే ఎవరన్నా సరే నిజంగా ఉంటే వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేయాలి. సార్ వాడిని పొడిచాడు సార్ అని చెప్పి నేను వచ్చి నీకు కంప్లైంట్ చేయాలి. తనవి కూడా ఉన్నాయని తను చెప్తుంది. సో అదే అండి, తను ఏమన్నా ఉంటే తన దగ్గరే ఉంటాయి కదా. ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్ తన దగ్గరే ఉన్నప్పుడు తను ఏమన్నా ఉంటే తన దగ్గరే ఉంటాయి కదా. అదేనండి, తను డిలీట్ చేసుకోవచ్చు. అది సో లాయర్లతో ఎలా వ్యవస్థలు మేనేజ్ చేసి తప్పించుకోగలడు అనే ఆడియోలు దగ్గర ఉన్నాయి. ఇంతకీ ఇతని ధైర్యం ఏమిటో. బేసికలీ ఈవిడ ఇలా కంప్లైంట్ ఇచ్చింది అని రాయడంతో అక్కడ నిజంగా న్యూడ్లు ఉన్నాయా లేదా అనేది అక్కడ పోలీస్ ఆఫీసరే ధృవీకరించాలి. జస్ట్ కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన అక్కడ ఉన్నట్టు కూడా కాదు, లేనట్టు కూడా మనం ధృవీకరించాలి. అది పోలీస్ ఆఫీసర్ చెప్తే ఒక రకం, అంటే ఎఫ్ఐఆర్ దాకా పోతున్నారు అంటే ఆటోమేటిక్గా కొంత ఉన్నట్టు లెక్క అవుతుంది. అలా ఏం లేదు. ఈ ఎఫ్ఐఆర్ బేసికలీ పోలీసులు నమ్మితే చేస్తారు కదా సార్. ఈ ఎఫ్ఐఆర్ కాపీ కాదు, ఇచ్చిన కంప్లైంట్ కాదు. కంప్లైంట్ కాపీ అదే. సో ఎఫ్ఐఆర్ లో ఏ సెక్షన్ నమోదు చేశారనే దాన్ని బట్టి మనం కొంచెం అంచనాకు రావడానికి అవకాశం. సో బేసికలీ ఇదంతా ఏంటంటే ఈవిడ డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకోవడానికి నన్ను ఏదో రకంగా మస్తాన్ సాయే ఇరికిచ్చాడు. ఆ 45 రోజులు చెంచులు కూడా జైల్లో ఉండొచ్చింది కదా. మళ్ళీ ఇప్పుడు కేసు 20 ఏళ్ళు వచ్చింది వరలక్ష్మిది. మళ్ళీ ఇంకో 2-3 నెలల్లో అసలు డ్రగ్ కేసు ఈవిడ అసలు రెడ్ హ్యాండెడ్గా పడిన కేసు ఉంది కదా, దొరికిపోయిన కేసు ఉంది కదా, అది వస్తుంది. వచ్చినప్పుడు నన్ను వాళ్ళు ఇరికిచ్చారు వీళ్ళు ఇరికిచ్చారని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ ఎన్ని చెప్పినా ఆ వీడియో ఒకటి ఉంది కదా, రెడ్ హ్యాండెడ్గా పోలీసులు ఆపినప్పుడు నేను ఓపెన్ చేయను, మా అమ్మ నాన్న రావాలి. ఏంటది? చాలా క్లియర్ కట్గా ఆవిడ తప్పించుకోవడానికి ట్రై చేసింది అనేది ఎవరికైనా చూసినప్పుడు అర్థమైపోతుంది. సరే, ఇంకెన్ని డ్రామాలు ఆడతారో ఆడినండి,
తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేయొచ్చు, వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేసి ఏదో రకంగా తప్పించుకొని చూడొచ్చు. అలానే మస్తాన్ సాయి ఏదో మహానుభావుడు నేనేం చెప్పను, వీళ్ళందరూ ఒకటే బ్యాచ్. ఎవరు? మస్తాన్ సాయి, లావణ్య, చింటూ, ఇంకా ప్రభాకరు, అనురాధ, వీళ్ళందరూ కూడా వరలక్ష్మి డ్రగ్స్ కేసు మూలాల్లో ఉన్న వాళ్ళే కదా. ఎవరు నిర్దోషో ఎవరు దోషం అనేది కోర్టు తెలుస్తుంది. అప్పటిదాకా మన మీడియా సోదరులందరూ వేసింది అదే కదా. ఈ కేసులో మనం ఒక అంచనా కాలేం, అంతిమంగా కోర్టు చెప్పాల్సిందే. థ్యాంక్ యూ సార్.